మన మధ్యలో డాక్టర్లు కూడా ఉన్నారు. వారు కూడా అప్పుడు ఎమర్జెన్సీలో పాల్గొన్నటువంటి వీసాలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు. ప్రముఖంగా డాక్టర్ బాపురెడ్డి గారు, హోమియో వైద్య నిపుణులు మన మధ్యలో ఉన్నారు. డాక్టర్ బాపురెడ్డి గారు హైదరాబాద్లో వారు కొత్తపేటలో ఉంటారు. వారు కూడా అప్పుడు వీసా డిటెన్యూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సంఘ కార్యకర్తగా వారు కూడా ఉద్యమం చేసి జైలుకు వెళ్ళారు. వారికి కూడా సత్కరించేందుకు కోరుతున్నాను. డాక్టర్ బాబు, అట్లాగే డాక్టర్ హరిబాబు గారు ప్రముఖ వైద్యులు, వారు కూడా అప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి డాక్టర్ హరిబాబు గారు కూడా అప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకి వెళ్ళడం జరిగింది. డాక్టర్ హరిబాబు గారు, శ్రీ డాక్టర్ సూర్దాస్ రెడ్డి గారు కరీంనగర్, వారు కూడా మన మధ్యలో ఉన్నారు. అయ్యో అడ్వకేట్ డాక్టర్ సూర్దాస్ రెడ్డి గారు ప్రముఖ న్యాయవాది. అటుంచరే అటువైపు చాలా మంది న్యాయవాదులు కూడా అప్పుడు వీసాలో శ్రీ డింగిరెడ్డి అడ్వకేట్, వారు కూడా మహబూబ్నగర్ జిల్లా. శ్రీ డింగిరెడ్డి గారు, వారు కూడా వీసా కింద అప్పుడు అరెస్ట్ అయ్యి ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. వారిని కూడా శాలువతో సత్కరించాల్సి కోరుతున్నాను. పంచకర్మ గురించి, గోకర్మ గురించి వారు పుస్తకం రాశారు డాక్టర్ గారు. వారు కూడా మన యొక్క ముఖ్య అతిథి గారికి, గౌరవాధ్యక్షులకి వారి పుస్తకాలు అరేంజ్ చేస్తున్నారు డాక్టర్ గారు. డాక్టర్ సురేష్ గారు, దయచేసి డాక్టర్ సురేష్ గారు ధన్యవాదాలు ప్రస్తావన చేస్తారు. దాని తర్వాత మనం జనగణమన ఉంటుంది, దాని తర్వాత మన కార్యక్రమం చేస్తాం. డాక్టర్ సురేష్ గారు, డాక్టర్ కో కన్వీనర్, ధన్యవాదాలు ప్రస్తావన చేస్తారు. సభకు నమస్కారం. బీజేపీ డాక్టర్ సెల్, బీజేపీ లీగల్ సెల్ తరఫు నుంచి ఇక్కడ వచ్చేసిన అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు అతిథి సిహెచ్ విద్యాసాగరరావు గారు, ఫార్మర్ గవర్నర్ మహారాష్ట్ర, ఫార్మర్ మినిస్టర్, వాళ్ళు ఈరోజు చాలా మంచి నెరేషన్ ఇచ్చారు డాక్ డేస్ గురించి, ఎమర్జెన్సీ డేస్ గురించి. సార్ చాలా క్లుప్తంగా చాలా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వెరీ గుడ్ లూసిడ్ డిస్క్రిప్షన్. తర్వాత బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత రఘునందన్ గారు దుబాక ఎమ్మెల్యే గారు, తర్వాత రామచంద్రరావు గారు ఎక్స్ఎమ్మెల్సీ, తర్వాత లీగల్ సెల్ నుంచి రవీందర్ విశ్వనాథ్ గారు కన్వీనర్, జి రామారావు గారు, తర్వాత డాక్టర్ సురేందర్ గారు ప్రత్యేకంగా డాక్టర్ సెల్ నుంచి, డాక్టర్ పద్మా గారు డైరెక్టర్ కిమ్స్, శ్రీ ప్రేమేందర్ గారు జనరల్ సెక్రటరీ బీజేపీ, తర్వాత మంత్రి శ్రీనివాస్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ, ప్రదీప్ గారు జనరల్ సెక్రటరీ బీజేపీ స్టేట్, తర్వాత మన బీజేపీ ఆర్గనైజ్ ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఇంకా ఎవరెవరైతే అందరు వచ్చారో అందరు కూడా పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డాక్టర్ పద్మానాయుడు గారు, వారు టీమ్స్ డైరెక్టర్. వారు ఈ యొక్క కోవిడ్-19లో మన యొక్క కార్యకర్తలకి చాలా హెల్ప్ చేశారు. కాబట్టి మన ముఖ్య అతిథి గారికి కోరుతా ఉన్నారు. డాక్టర్ పద్మానాయుడు గారు ఈ యొక్క కష్టమైనటువంటి సమయంలో పద్మ గారు, డాక్టర్ పద్మ గారు వారు చేసిన వారు చేసినటువంటి సహాయం అమోఘమైనటువంటి ధన్యవాదాలు. జనగణమనతో ఈ యొక్క కార్యక్రమం
ముగించుకుందాం. అందరం కూడా ఒకసారి జనగణమన. नायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उच्चल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे. సంజయ్ గారు, మన ఎమ్మెల్యే గారు రఘునందన్ గారు, రామచంద్రరావు గారు, మంత్రి శ్రీనివాస్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, ఇతర పెద్దలు, ఈనాటి ఈ కార్యక్రమం పాల్గొంటున్నటువంటి సోదరులు సోదరిమణులు, నేను ఆంజనేయులు గారు వచ్చినారని అనుకోలేదు. ఆంజనేయులు గారు వచ్చినందుకు మొదలు వారి గురించి చెప్పాలి. వారి వీరోచిత పోరాటం అత్యవసర పరిస్థితి కాలంలో అందరం జైల్లో ఉన్నప్పుడు జైల్లోకి పోవడం, జైల్లో ఉండడం కూడా కేవలం మా మనుషులుగా మేము పోలేదు, మాతో పాటు దెబ్బలు కానివ్వండి చాలా విపరీతమైనటువంటి హింసను ఎదుర్కొని అందరికి పోవడం జరిగింది. అయితే ఆంజనేయులు గారిని వారిని అరెస్ట్ చేసి ఆ ఆఫీసర్లను, పోలీస్ ఆఫీసర్ మళ్ళీ నేను పేరు ఇప్పుడు చెప్పుకోదలుచుకోలేదు, వారిని ఏ విధంగా కష్టపెట్టాలో మేము ఆ విధంగా కష్టపెట్టిన వాళ్ళను చివరికి మా దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి వారి కన్నీరు గాల్చిన తర్వాత వదిలిపెట్టడం జరిగింది. ఇదే ఆంజనేయులు గారు వారిని వదిలిపెట్టినారు నుంచి. అయితే ఆంజనేయులు గారిని ఆర్ఎస్ఎస్ వారి అడ్రసెస్ కానీ కరపత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కానీ తెలుసుకోవడానికి ఆయన వీప్ మీద క్యాండిల్ను కాల్చి, ఇప్పుడు మనం ఇక్కడ ఎంతమంది ఉన్నామో దాదాపు అన్ని సార్లు అన్ని చురుకులు పెట్టడం జరిగింది ఆయన వీప్ పైన. చాలా భయంకరమైనటువంటి గాయాలు. అయితే మరి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మరి ఏ విధంగా ఈ కేసును బయటకు తీయాలి, ఆంజనేయులు గారి కేసు ఏ విధంగా రావాలి అని అనుకున్నప్పుడు మాకు సమాధానం వచ్చింది వరంగల్లో. మరి ఈ విధంగా ఆంజనేయులు గారిని చాలా బర్న్ చేయడం జరిగింది. ఏ విధంగా ఈ కేసును, ఆయన ఇంజురీస్ని ఏ విధంగా బయట పెట్టాలి మనం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అంటే మేము సలహా ఇచ్చిన మన వాళ్ళందరికీ అప్పుడు క్వారియర్స్ ఉండేది, చాలా సమాచారం పంచుకునే వాళ్ళం, ధైర్యంగా అందరు పంచుకునే వాళ్ళం. వారికి మేము ఏం చెప్పడం జరిగిందంటే, ఆయన ఎట్లాగూ హాస్పిటల్ తీసుకుపోతారు, ఏదో హాస్పిటల్ నెప మీద హాస్పిటల్కి పోయి కొంచెం బాత్రూమ్కి పోయిస్తా అని చెప్పి పోవాలి. ఆయనప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఉంటారు కానీ పోలీసు వాళ్ళు పక్కనే ఉండరు కదా, అక్కడ నిలబడి ఉంటారు వాళ్ళు. అంతవరకే బాత్రూంలో మంచి ఫోటోగ్రాఫర్తో మన వ్యక్తిని పెట్టాలి కార్యకర్త. ఈయన బాత్రూమ్ పోయిన తర్వాత ఇంకేం చేసేది లేదు, వెంటనే వీపును ఆ ఫోటో తీసేతని వైపుకు మళ్ళించి పెట్టి ఆయన ఫోటోగ్రాఫ్ తీస్తాడు. దాన్ని మనం ఈ విధంగా క్యారీ చేద్దాం, ఆ విధంగా క్యారీ చేయొచ్చు అనుకొని ఆ ఫోటో తీయించినాం. ఆ ఫోటోను లండన్లో సుబ్రహ్మణ్య స్వామి గారు లండన్లో ఉండేప్పుడు ఆయన తప్పించుకొని పోయినాడు, సిక్కు వేసి వేసుకొని పోయినాడు. ఆయన లండన్లో మన ఆంజనేయులు గారికి ఉన్నటువంటి ఇంజురీస్ ఫోటోగ్రాఫ్ను ఆయనకు అందించడం జరిగింది. ఆయన ప్రపంచవ్యాప్తంగా దాన్ని పబ్లిసిటీ చేసినారు. ఇందిరాగాంధీ గారి యొక్క నియంతృత్వానికి ఇది ఒక మరి రుజువు. ఇది ఇంత దారుణంగా భారతదేశంలో పరిస్థితి ఉందని చెప్పి ఉపయోగించినప్పుడు ఆంజనేయులు గారి యొక్క ఫోటోగ్రాఫు, ఆంజనేయులు గారి యొక్క ఉద్యమ పటిమ, అత్యవసర పరిస్థితి మరి ప్రభుత్వం ఎత్తివేయడానికి కోసం ఉపయోగపడదని ఈ సందర్భంగా మనం చెప్పక తప్పదు. అయితే నేను చాలా విషయాలు రాసుకొచ్చినాను కాబట్టి ఇవన్నీ కూడా మీరు చెప్తారని మీరు భయపడకండి. నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్పి ముగిస్తాను. ఎందుకంటే మీరు అందరూ ఆర్టికల్ చూస్తున్నారు, చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు, చాలా విషయాలు మీ అందరికీ తెలుసు. మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ కొన్ని ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫిగర్స్ను మరి తక్కువ అంచనా వేయకుండా వాళ్ళని ఎవరైతే అరెస్ట్ అయినారో చనిపోయినారో దాన్ని మాత్రమే రాసుకున్నాను నేను. ఇది ఈ అత్యవసర పరిస్థితికి సంబంధించి నేను మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడు చాలా బాధపడ్డాను. ఎందుకంటే మా వాళ్ళు మా ఆఫీసు ఒక నా బయోడేటాలో ఈయన ఎమ్మెల్యే ఉన్నాడు, 3 సార్లు ఎంపీ ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, తర్వాత ఒక ఏడాది జైల్లో ఉన్నాడు, అందరూ ఉన్నది బయోడేటాలో. మేము పెద్ద పెద్ద ఫంక్షన్ అయినప్పుడు మీకు తెలుసు మహారాష్ట్రలో యూనివర్సిటీ ఫంక్షన్స్, ఒకసారి నామోజీరావు కూడా ఒక ఫంక్షన్ పొమ్మన్నాడు. చాలా వేల మంది విద్యార్థులు అని చెప్పారు. చాలా మంది సంఖ్య బాగా పెద్దగా ఉంటుంది అక్కడ.
మీరు ఎక్కడికి పోయినా కూడా నేను మాట్లాడే ముందు ఇక నా బయోటా నా సంగతి చెప్పేది. అంత బాగానే ఉన్నది, ఎమ్మెల్యే ఎంపీ అంత బాగానే ఉన్నది, మంత్రి బ్రహ్మాండంగా ఉన్నది. కానీ ఒక సంవత్సరం పాటు జైల్లో ఉన్నాడని చెప్పగానే ఆ విద్యార్థులందరూ అటు ఇటు కదిలేవారు పాపం. వాళ్ళు ఈయన ఎందుకు జైల్లో ఉన్నాడేనే అంటే వాళ్ళ రూపురేఖలు మారిపోయేది. ఆ సీట్లో కూర్చున్న వాళ్ళు అది వరకు ఉన్నటువంటి వాతావరణం పోయేది. వాళ్ళ ముఖంలో విషాద ఛాయలు. అరే ఎందుకు ఈయన జైల్లో ఉన్నాడు? ఒకటిగా రెండుగా సంవత్సరం పాటు ఏం నేరం చేసినాడు? ఏ దొంగతనమా, లేకపోతే డెకాయిటా, లేకపోతే ఇంకేదైనా చేసినాడా, మర్డర్ చేసినాడా, ఏంది అని పాపం వాళ్ళ. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను మళ్ళీ దాని గురించి మాట్లాడే ముందు నా స్పీచ్ అంతా వేరే ఎక్కడ రాసిదా, నా స్పీచ్ నాకు అంతా పోయి ఈ ఎమర్జెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఏం చేయలేదు పాప, అన్యాయంగా వేరే చేరుకున్నాను. మీరు నా మీద అనుమాన పడకండి, నేను చెప్పే విషయాలు బాగా వినండి అని చెప్పడానికే నాకు 10 నిమిషాలు పట్టేది స్పీచ్లో. వెంటనే ఒకనాడు వచ్చిన తర్వాత, ఒకనాడు పెద్ద ఐఐటి ముంబై దానికి పోయిన తర్వాత ఇక నాకు సీరియస్ అనిపించి వెంటనే మా స్టాఫ్ అంతా పిలిపించి ఆమెకి తీసేయండి అని. ఈ గవర్నర్గా ఉన్నప్పుడు ఏదైనా తీసేయమంటే కూడా 10 మంది నడుతాడు, ఢిల్లీ నడుతాడు, ప్రెసిడెంట్ ఆఫీస్ నడుతాడు. నేను చెప్పిన ఐ డోంట్ రిక్వైర్ దట్, ఇమీడియట్లీ యూ మస్ట్ రిమూవ్ దిస్, అదర్వైజ్ ఇంత వెరీ కన్ఫ్యూజెస్ ప్రాబ్లం ఉందని చెప్తే అది తీసి పడేసినారు. అప్పటి నుంచి ఫ్రీగా ఉన్నాను నేను. అయితే ఇందులో ఇది ఎందుకు చెప్తున్నానంటే అత్యవసర పరిస్థితికి సంబంధించి మేమే చేరిపోయినాం, మళ్ళీ మా వల్లనే అత్యవసర పరిస్థితి పోయింది, మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే విధంగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకోవడం ఒకటి. కానీ అత్యవసర పరిస్థితి కాలము చాలా మనకు ప్రధానమైనటువంటి విషయం. ఇది ఇప్పుడు ప్రతి కార్యకర్త అత్యవసర పరిస్థితికి దారితీసిన ఏదో పరిస్థితులు ఉన్నాయో వాటిని మనం మననం చేసుకొని ఏ విధంగానైతే అప్పటి ప్రభుత్వాన్ని భయకంపితులు చేసినాం, భయపెట్టినాం. మనం బాగా మాట్లాడుతుంటాం, చాలా విషయాలు చెప్తుంటాం. పాపం మీడియా వాళ్ళకు తీరిక లేకుండా అన్నీ చెప్తూనే ఉంటాం, మనం చెప్తుంటారు వాళ్ళకి. ఎందుకంటే విషయాలు కూడా ఓసారి ఉండగా ఎన్నో టీవీలు అయిపోయినాయి, ఎన్నో పేపర్లు అయిపోయినాయి, వాళ్ళు కూడా విషయం దొరకాలి, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. పాపం మనం బాగా రెస్పెక్ట్ చేస్తున్నారు, విచారిస్తున్నాం. కానీ ప్రభుత్వం దిగిపోయే విధంగా, ప్రభుత్వాన్ని ప్రజలు దిగ్బంధం చేసే విధంగా మన కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఎమర్జెన్సీకి దారి తీసినటువంటి పరిస్థితి ఈ దేశంలో. ఆ దేశంలో మీకు హోస్ని ముబారక్ అనేది ఇరాక్లో, మరి అక్కడ ఆ దేశంలో ఈ సెల్ ఫోన్లు కానివ్వండి, మీడియా ఇవన్నీ ఏ విధంగా గద్దదించడానికి ప్రయత్నం చేసినాయి. ఓన్లీ సెల్ ఫోన్లో వచ్చి మీరు అందరికీ రావాలంటే వచ్చినారు. అయితే స్క్వేర్ ఉందో అక్కడ, ఆ స్క్వేర్లో లక్షల మంది అక్కడనే కూర్చుని పోయినారు. మరి ఎన్నో వారాల పడిపోయి చివరికి ఆయన రాజీనామా చేయక తప్పలేదు. అటువంటి పరిస్థితులు రావాలంటే ఈ ఎమర్జెన్సీలో ఎటువంటి పరిస్థితి అప్పుడు ఉన్నాయి. కేవలం విద్యార్థులు అప్పుడు గుజరాత్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఎల్డీ కాలేజ్, ఎస్డీ కాలేజ్ ఉంది, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఆ విద్యార్థులు మాకు స్కూల్ ఫీజు మాకు తగ్గించాలనేటువంటి ఉద్యమం చిలికి వానలా మారి యూనివర్సిటీ అహ్మదాబాద్లో ఉండేటువంటి యూనివర్సిటీ వాళ్ళందరూ టేకప్ చేయడం, చివరికి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనడం, ముఖ్యమంత్రి రాజీనామా చేయడానికి ఆనాడు మొరార్జీ దేశాయ్ లాంటి వ్యక్తులు ఆనాడు ముందుకు రావడం. మన కాంగ్రెస్ పార్టీ కేవలం మన కాంగ్రెస్ పార్టీని దూషించడానికే కాదు, ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ పక్కన ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కొద్దిమందే అతిరథ మహారాజులు మొరార్జీ దేశాయ్ గారు కానివ్వండి, సోషలిస్ట్ దానిలో ఉన్న మరి జయప్రకాష్ నారాయణ లాంటి కానివ్వండి, మధు దండావతి కానివ్వండి, జార్జ్ ఫర్నాండెస్ కానివ్వండి, వాళ్ళందరూ మనతోనే ఉన్నారు. యావత్ భారతదేశంలో నాయకులందరూ కూడా మనతోనే ఉన్నారు. అప్పుడు వాళ్ళ ఉద్దేశం కూడా ఏంది, ఒకటే ఒక ఉద్దేశం, ఈ ప్రభుత్వాన్ని దించాం. మనది బాగా ప్రేమేం కాదు, వీళ్ళందరూ బాగా క్యాడర్ ఉంది, కథ ఉంది, వీళ్ళందరితో ఉంటే ఈ ప్రభుత్వాన్ని దించవచ్చు అనేటువంటి ఆలోచన వాళ్ళు ఉన్నారు. మొరార్జీ దేశాయ్ గారు చివరికి అక్కడ ఉన్నటువంటి అహ్మదాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు చేసినటువంటి ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి అని డిమాండ్ చేయాల్సి వచ్చింది. ఆ డిమాండ్ తలుగు రద్దు చేసినారు. రద్దు చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎన్నికలు పెట్టండి అంటే వాళ్ళు ఎన్నికలు పెట్టినాడు గుజరాత్లో. అందుకోసం మనం ఎప్పుడు చెప్పుకుంటాం, ఆ జూన్లో 2 సంఘటనలు, పెద్ద సంఘటనలు. ఎలక్షన్లు పెట్టిన తర్వాత మళ్ళీ మనం అప్పుడు గుజరాత్లో అందరం కలిసినాం. మొరార్జీ దేశాయ్ గారు, సోషలిస్ట్ పార్టీ, తర్వాత అప్పుడున్నటువంటి జనసంఘ్ పార్టీ, లోక్దల్ పార్టీ, ఈ 4 పార్టీల కలయిక మొరార్జీ దేశాయ్ గారి నేతృత్వంలో జరిగింది. అప్పుడు జరిగిన తర్వాత మనం గెలవడం మొదలుపెట్టాం. అక్కడ ఆ గౌరవుడు గారు మన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా కొన్ని రోజులు ఉన్నారు, బాబులాల్ గౌరవ్, ఆయన కూడా గెలవడం జరిగింది. ఆ ఎలక్షన్స్లో, బై ఎలక్షన్లో గెలవడం జరిగింది. అప్పుడు ఏది ఎమర్జెన్సీ కన్నా మొదలే. దాని తర్వాత శరత్ యాదవ్ ఆయన గెలిచినాడు, హర్యానా కూడా గెలిచినాం.
అంటే మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీ నియంతృత్వానికి వ్యతిరేకంగా మనం కొంతమంది కలుద్దాం. అంటే ఇతర పార్టీల వాళ్ళందరినీ కూడా తీసుకుని పోసేటువంటి ఒక ధర్మాన్ని అప్పుడు మనం కనుగోవడం జరిగింది. దాని తర్వాత మొరార్జీ దేశాయి ఆ విద్యార్థుల సదస్సులో పాల్గొని చేస్తే మొత్తం యూనివర్సిటీ అయిపోయింది, ప్రభుత్వం రద్దయింది. మళ్ళీ జూన్ 12 నాడు గుజరాత్లో ప్రభుత్వం ఎన్నికైంది. జనతా నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వమే మన ప్రభుత్వమే అన్నది ఎన్నికైంది గుజరాత్లో. అవి పెద్ద 2 సంఘటనలు. జూన్ 12 ప్రభుత్వం ఎన్నికైంది మన చిన్న ఉద్యమం వల్ల, చిన్న విద్యార్థుల ఉద్యమం వల్ల. దాని తర్వాత మళ్ళీ 25 నాడు ఎమర్జెన్సీ విధించబడ్డది. ఈ 2 ఆనాడు జూన్లో జరిగినటువంటి సంఘటన. కానీ ఆ జూన్లో జరిగిన సంఘటనలకు దారితీసినటువంటి అంశాలు ఎన్ని ఉన్నాయంటే మనకి ఎన్నో దొరుకుతాయి. మనకు చిన్న స్కూల్ ఫీజే కాదు, ఈనాడు ఆత్మహత్యలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, బీదరికం ఉంది. మొత్తం భారతదేశంలో, తెలంగాణలో ఏ విధంగా జరుగుతుందో, అన్యాయాలు జరుగుతుందో మనకు తెలుసు. కాబట్టి ఆ ఉద్యమ స్ఫూర్తిని మనం తీసుకొని మనం ఏ విధంగా ఒక ఉద్యమాన్ని చేపడితే చివరి వరకు, లాజికల్ ఎండ్ వరకు తీసుకుని పోయి ఆ ప్రభుత్వాన్ని దించే వరకు పోయేటువంటి అవకాశం ఉంది. అటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి అత్యవసర పరిస్థితి అనేది కేవలం జైల్లో ఉన్నామా, జైలు బయటకు వచ్చినామా అనే కాకుండా దీని పూర్వపరాల గురించి ఆలోచించుకోవడానికి కోసం ఇది చాలా అవసరం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మహారాష్ట్రలో విద్యార్థుల పరిస్థితి జైలు అంటే ఏ విధంగా అనిపించిందో, అది కాకుండా ఈ అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి కేసులు, మళ్ళీ కేసులను జరిగినాయి కదా, ఆ కేసులలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, వీటన్నిటిలో వచ్చినటువంటి విశ్లేషణలు, రూలింగ్స్, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా ఉటంకించబడ్డాయి ఆ 1-2 సంవత్సరాలు. అంత పెద్ద నాలెడ్జ్ ఎమర్జెన్సీ వల్ల ఎక్కడ ఏ దేశానికి రాలేదు. మన రాజ్యాంగంలో అన్ని దేశాల నుంచి ఉన్నటువంటి మంచి విషయాలు తీసుకున్నాం. కానీ ఇవి కాంట్రవేన్ అయినప్పుడు ఏ విధంగా దీన్ని డిఫెండ్ చేసుకోవాలి అంటే మన వాళ్ళు నిష్ణాతులు అడ్వకేట్ చాలా చదువుకున్న వాళ్ళు మన భారతదేశంలో, తక్కువ లేదు మన భారతదేశంలో. మనం చెప్పుకోవద్దు కానీ మన ఇతను కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నారు కదా, ఎప్పుడు ఇక్కడ మన కపిల్ సిబల్ కాదు, ఆయన మర్డర్ కేసు ఉంది కదా ఇప్పుడు, శశి థరూర్ మర్డర్ కేసు ఉండదు ఏదైనా ఉండనివ్వండి. శశి థరూర్ లండన్ ఆయన పోయి అక్కడ పార్లమెంటు మెంబర్లో మాట్లాడినప్పుడు ఆయన ఒకటే అనే విషయం చెప్పినాడు. ఆయన అరే మీరు ఏంది అసలు నేను ఇంగ్లీష్ చదువుకున్నానంటే నాకు ఇంగ్లీష్ అంత పెద్ద ప్రేమేం లేదు, నాకు మలయాళం, తమిళ్ దాని మీద ప్రేమ ఉంది. ఇంగ్లీష్ చదువుకున్నా అంటే మిమ్మల్ని ఇంగ్లీష్లో తిట్టడానికి కోసం నేను ఇంగ్లీష్ చదువుకున్నాను ఆయన, బ్రిటిష్ వాళ్ళని. ఐ కెన్ నైస్లీ అబ్యూజ్ యూ పీపుల్. మా దేశం ఎంత లూట్ చేసినారా మీరు, ఎంత లూట్ చేసినారంటే కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ దానంతా కంపెన్సేషన్ పే చేయాలి. ప్రపంచవ్యాప్తంగా మీరు విస్తరించినటువంటి ఆర్మీస్ కానివ్వండి, మిగతా వాళ్ళందరినీ కూడా జీతాలకు, పెన్షన్స్కు, ఇన్సూరెన్స్కు మా పైసలు ఉపయోగించినారు మీరందరూ. ఆయన కాంగ్రెస్ పార్టీ వాడైనా కూడా మన మోడీ గారు ట్వీట్ చేసినాడు, అని బాగా మాట్లాడారు ఆయన లండన్లో అని. ఇటువంటి నిష్ణాతులు వీలే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు కపిల్ సిబల్ కానీ, వీళ్ళు కానీ, మనం ఎంతోమంది నాయకులు, ఎంతోమంది లీడర్స్ కానీ ఎంతోమంది ఉన్నారు. చాలా చక్కటి విషయాలు దానిలో వచ్చినాయి. వాటన్నిటి కూడా మనం పరిగణలోకి తీసుకొని మళ్ళీ ఏ విధంగానైనా ఈ భారతదేశంలో అత్యవసర పరిస్థితి రావడానికి వీలు లేకుండా చూసుకునేటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. అసలు అత్యవసర పరిస్థితి వచ్చే పరిస్థితి కూడా లేదు. మన రాజ్యాంగంలో ఉన్నది ఏముంది, జస్ట్ 352, తర్వాత 356, తర్వాత 360 మూడే ఉండే ప్రొవిజన్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. 352 అంటే అది మనం ఎమర్జెన్సీ విధించింది మన మీద, ఇంటర్నల్ ఎమర్జెన్సీ. ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ యూజ్ చేసినా కూడా ఇంటర్నల్గా దాన్ని ఉపయోగిస్తారు. రెండవది 356 ప్రెసిడెన్షియల్ రూల్ ఇంపోజ్ చేస్తారు. 360 ఏంటంటే ఫైనాన్షియల్, ఎక్కడైతే మనకు ప్రమాదం వస్తుందో అప్పుడు ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి వస్తే విధించవచ్చు. కానీ అటువంటి పరిస్థితి మనకి ఎప్పుడు దాపరించలేదు. కరోనాల వల్ల మన ఎకనామీ పోయింది, కానీ ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా మనకు అటువంటి అన్యాయం రాలేదు. ఒకటి 90లో ఏదో వచ్చింది. 90లో వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బంగారం, క్వింటాల కొద్ది బంగారం ఉంది. అప్పుడు దాని అంతా కూడా మన రిజర్వ్ బ్యాంక్ ఏం చేసిందంటే లండన్ బ్యాంకులో, తర్వాత స్విట్జర్లాండ్ యూనియన్ బ్యాంకులో కుదువ పెట్టడం వల్ల మనం ఫైనాన్షియల్ ఇబ్బంది నుంచి, ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ నుంచి, ఆర్థిక ఎమర్జెన్సీ రాకుండా మనం కాపాడుకోకుండా మళ్ళీ రాలేదు.
ఇంత కరోనా వచ్చినా కూడా మన వ్యవసాయదారులు బ్రహ్మాండంగా మన ఆ వ్యవసాయ డెవలప్ చేసి వాళ్ళు మనకు అన్నం పెట్టేటువంటి పరిస్థితి మనకు ఉన్నది. మన దేశంలో అటువంటిది రాదు. 17th సెంచరీలో చూస్తే ప్రపంచంలో అసలు మొత్తం మన ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనమే, దానికి మన రైతులు, రైతు కూలీలు, చేతివృత్తుల మీద ఆధారపడే కమ్మరి, కుమ్మరి, నేత, గీత, మాల, మాదిగా వీళ్ళందరూ ప్రొడ్యూస్ చేస్తున్నారు. యావత్ ప్రపంచవ్యాప్తంగా విలియం డ్యూరంట్ అంటే ఆయన చెప్తాడు, ప్రపంచవ్యాప్తంగా అసలు భారతదేశ వస్తువులు తప్ప ఎవరు లేకుండా 17th సెంచరీ అప్పుడు అంత పెద్ద ఉత్పత్తి చేసినాం. మళ్ళీ అటువంటి పరిస్థితి మనకు వస్తుంది కాబట్టి మళ్ళీ మనకు ఈ 3 తరహా ఉన్నటువంటి ఎమర్జెన్సీ పద్ధతులు ఏదైతే మన రాజ్యాంగంలో ఉన్నాయో 52 కానీ 56 కానీ 60 కానీ ఈ 3 రావు. ఎందుకంటే అంతర్గతమైన డిస్టర్బెన్స్ వచ్చే పరిస్థితి లేదు. ఎట్లుందా ఈ దేశం అంటే కొంతమందికి ఈయన బాగలేకపోవచ్చు, బీజేపీలో ఉన్న వాళ్ళు కొంతమంది ప్రజలకు నచ్చకపోవచ్చు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు నచ్చకపోవచ్చు, అందరి మీద వ్యతిరేకత ఉండొచ్చు, మన బీజేపీలో కూడా వ్యతిరేకత ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ ఈ దేశాన్ని పరిపాలించే దక్షత, ఈ భారతదేశాన్ని ఒకటిగా ఉంచే శక్తి, పరిపాలించే శక్తి ఎవరికి ఉన్నదా అంటే 60% కన్నా ఎక్కువ నరేంద్ర మోడీ గారి పైన. ఈ నరేంద్ర మోడీ గారిలో మన దేశంలో అత్యవసర పరిస్థితి వచ్చే పరిస్థితి ఎక్కడ ఉంటుందండి? ఎక్స్టర్నల్ బంగ్లాదేశ్ కానీ మిగతా ఈ దేశాల వాళ్ళు వచ్చినప్పుడు, మన అప్పుడు పాకిస్తాన్ యుద్ధం అయినప్పుడు, చైనీస్ యుద్ధం అయినప్పుడు 62లో, తర్వాత 71లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు మనం బంగ్లాదేశ్ని లిబరేట్ చేసాం. అప్పుడు అత్యవసర పరిస్థితి వచ్చింది. ఎక్స్టర్నల్ అగ్రెషన్ పేరిట మనం పెట్టుకున్నాం. 6 మాసాలు పెట్టుకున్నాం. బంగ్లాదేశ్ 71లో వస్తే ఇప్పుడు 77 ఇక్కడ ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా బంగ్లాదేశ్ కోసం విధించినటువంటి అత్యవసర పరిస్థితి కూడా ప్యారల్గా ఉండేది. దాన్ని కూడా ఎత్తేయాలని అద్వానీ గారు వాళ్ళంతా ధర్నా చేయడం అదొక ఉద్యమంలో భాగమైనప్పుడు. కాబట్టి ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే సమస్య లేదు. నమ్మకం ఉంది ప్రజాస్వామ్యం మీద, మన భారతదేశ నాయకుల మీద, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద. ప్రపంచ దేశాలు మన మీద ఏమైనా దాడి చేస్తాయనేది ఉన్నదా అంటే మీరు అభిమన్యు కదా, ఆయన మనోడు అభినందన్, మన అభినందన్ పట్టుబడితే ఆయన పాకిస్తాన్కి పోయి బ్లాస్ట్ చేసి అక్కడ ఆయన కింద పడితే ఆయన కూడా పాకిస్తాన్ గడ్డ మీద ఉన్న ఎవడోడికి ఇది భారతదేశం అంటే భారత్ మాతకి జయ అన్నాడు. అతన్ని వెంటనే వదిలిపెట్టాలి నరేంద్ర మోడీ గారు ఒక లక్ష్మణ గీత గీస్తే అంతలోపే మొత్తం పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనను మనకు చాలా గౌరవప్రదంగా అక్కడి నుంచి ఒక మినిస్టర్ వచ్చినట్టు వచ్చాడు. అసలు పాకిస్తాన్ అసెంబ్లీలో చర్చ ఎట్లా వచ్చిందంటే ఆయనను వదిలిపెట్టకపోతే, మళ్ళీ భారతదేశానికి అప్పగించకపోతే అసలు మన పాకిస్తాన్లోనే ఇంటర్నల్ ఎమర్జెన్సీ రావచ్చు, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ రావచ్చు అనేటువంటి భయం పడ్డది వాళ్ళకు. అటువంటి చర్చ జరిగినాయి. కాబట్టి మన భారతదేశం పైన కన్నెత్తి చూసేటువంటి శక్తి పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, చైనా కానీ, ఇంకా ఇతర ఏ దేశానికి కూడా లేదనేటువంటి స్థాయికి భారతదేశ జవాన్లు కానీ, భారతదేశ వ్యవస్థ ఇప్పుడు చాలా పటిష్టంగా ఉంది. అయితే అత్యవసర పరిస్థితికి మనం వచ్చినప్పుడు అప్పుడు వీసా కింద మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద 34,988 మంది అరెస్ట్ అయినారు అఫీషియల్గా. ఈ 34,988 మంది అరెస్ట్ కావాలంటే కలెక్టర్ ముద్ర, ఈ ముద్ర, ఆ ముద్రతో రికార్డుతో ఉన్నది. ఇదంతా రికార్డు లేకుండా ఎంతోమంది అరెస్ట్ అయిపోయి కొన్ని నుంచి వదిలిపెట్టారు, కొంతమంది ఎన్కౌంటర్లు అన్నారు, అవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. భారత రక్షణ శాఖ దాని కింద అయినటువంటి వాళ్ళు 75,818 మంది డిఐఆర్ కింద. ఇంతమంది అరెస్ట్ అయిన వాళ్ళు లెక్క ఉంటే అరెస్ట్ కాక అక్రమంగా ప్రతి పోలీస్ స్టేషన్లో దాంట్లో పెట్టారు వేల మంది లక్షల మంది. చాలా బాధలు పడ్డారు. 19 మాసాలు జైల్లో ఉండడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. వాళ్ళ కుటుంబాలను కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఇటువంటి పరిస్థితి అప్పుడు జరిగింది. మళ్ళీ దాన్ని పునరావృతం కాకుండా మనం కాపాడుకోవాలి. దీనికి ప్రధానమైనటువంటి ఆలోచన ఏంటంటే, ఒకడు తప్పు చేస్తే ఆ తప్పును తప్పించుకోవడానికి, రక్షించుకోవడానికి మళ్ళీ 10 తప్పు చేస్తాం. ఇందిరాగాంధీ యొక్క స్వార్థపూరిత రాజకీయం ఎట్లా ఉంది, స్వార్థం ఎట్లా ఉందంటే, ఆమెకు అలహాబాద్ హైకోర్టులో రాజనారాయణ గారు తీర్పిచ్చినప్పుడు, రాజనారాయణ గారు వారి కేసులో తీర్పు వచ్చినప్పుడు ఆమెను శిక్షార్హురాలుగా ప్రకటిస్తూ 6 మాసాలు 6 years డిబార్ అయినావు. మన చెన్నారెడ్డి గారికి అన్నట్టు ఆ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఉంది.
దాని ప్రకారంగా నువ్వు మళ్ళీ ఎన్నికలు రావడానికి వీల్లేదని మిగతా ఎన్నో కరప్ట్ ఛార్జెస్ నా మీద పెట్టడం జరిగింది. అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి జడ్జి గారు ఆమె జడ్జిమెంట్ డెలివర్ చేసే ముందు ఇందిరాగాంధీ వాజ్ సమన్ టు ది కోర్ట్. భారతదేశ చరిత్రలో అసలు ఏ ప్రధానమంత్రి కూడా కోర్టుకు సమన్ చేయలేదు. ఆమెను సమన్ చేశాను. ఆమె సమన్ చేసి కోర్టుకు పోయే ముందు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గుజరాత్లో 73లో కానీ 74లో కానీ తర్వాత పాట్నాలో జయప్రకాష్ నారాయణ గారి యొక్క మరి అప్పుడు టోటల్ రెవల్యూషన్కు ఆయన కాలిచ్చినప్పుడు పాట్నాలో విపరీతమైనటువంటి జనం. పాట్నాలో టోటల్ రెవల్యూషన్కి ఇచ్చింది బీదరికం గురించి. బీదరికం, నిరుద్యోగం, ఈ విప్లవం ద్వారా భారతదేశంలో ఒక సోషలిస్ట్ రాజ్యం కానీ, సంక్షేమ రాజ్యం కానీ, సమానత కానీ, ప్రజలందరి యొక్క సమన్వయ, సామాజిక సమానత్వం గల సమాజాన్ని ఈ భారతదేశంలో సాధించాలంటే ఈ పార్టీ డెమోక్రసీ కాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ ప్రభుత్వాన్ని కూలదోసి మళ్ళీ ప్రభుత్వం తీసుకురావాలని జయప్రకాష్ నారాయణ గారు ఒక టోటల్ రెవల్యూషన్ అన్నప్పుడు అన్ని పార్టీ మనం కూడా కలిసాం, మన జనసమరం కలిసాం. పాట్నాలో బ్రహ్మాండమైనటువంటి ఆనాడు జరగడం జరిగింది. ఆయన మీద దాడి చేస్తే అప్పుడు ఇటువంటి ఎన్నో దాడులు ఎన్నోసార్లు అయితే మనకున్నటువంటి ఆర్ఎస్ నాయకులు కూడా ఎంతోమంది కూడా చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆమె నన్ను కోర్టుకు లాగుతున్నారు, అవమానపాలైంది అనేటువంటి విషయానికి ఆయన పోయిన తర్వాత ఈ శిక్ష పడిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆనాడే మళ్ళీ జస్టిస్ ఆయన కృష్ణయ్య ఉన్నప్పుడు ఆయన ముందు పెట్టుకున్నప్పుడు ఆయనకు ఒక 6 మాసాలు ఆయనకు ఛాన్స్ దొరికింది. నువ్వు మళ్ళీ ఈ కేసు ఇదంతా అయ్యేంత వరకు యూ కెన్ కంటిన్యూ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్, కానీ ఓటేసే హక్కు మాత్రం లేదు, నీకు జీతభత్యాలు తీసుకున్న హక్కు లేదు, సింపుల్ యూ కెన్ కంటిన్యూ అనేటువంటి ఆలోచన చేసింది. కాబట్టి నేను ఏం చేయాలన్నప్పుడు అంతకు ముందే కొన్ని కేసెస్ నడుస్తూ ఉన్నాయి ఈ రాజ్యాంగానికి సంబంధించి. గోలక్నాథ్ కేసు కానివ్వండి, తర్వాత మిగతా ఇది కేశవానంద భారతి కేసు కానివ్వండి. గోలక్నాథ్ కేసు అప్పుడు 67లో వచ్చింది, 73లో కేశవానంద భారతి కేసు. ఇవన్నీ కేసులు వచ్చినప్పుడు ఈ కేసులన్నీ కూడా వచ్చింది మీరు రాజ్యాంగంలో ఉన్నటువంటి బేసిక్ స్ట్రక్చర్. రాజ్యాంగాన్ని మేము కష్టపడి రాసినప్పుడు కూడా ఇంత చర్చ చేశారు. అప్పుడు ప్రతిదానికి ఒక చర్చ ఉండే, ప్రతిదానికి ఒక విశ్లేషణ ఉండే. ఈ పదం పెడదామా, ఆ పదం పెడదామా. ఒక్క పదం ఫ్రాటర్నిటీ అనేది, సౌభ్రాతృత్వం అనేటువంటి పదం, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రీడము ఇవన్నీ ఉన్నప్పుడు రాజ్యాంగంలో ఉన్నాయి. నెహ్రూ గారు స్టేటస్ రిపోర్టు అప్పుడు రాజ్యాంగ నిర్మాణ సభకి ఇచ్చినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. సోషలిజం ఉంది, తర్వాత డెమోక్రసీ ఉంది, ఫ్రీడమ్ ఉంది, లిబర్టీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఫ్రాటర్నిటీ మాత్రం లేదు. అంబేద్కర్ గారికి 2 సంవత్సరాలు పట్టింది మళ్ళీ ఈ పదార్థంలో చొప్పించడానికి. కన్విన్స్ చేసి ఫ్రెంచ్ రెవల్యూషన్లో వచ్చినటువంటి సౌభ్రాతృత్వం ఇది ఫ్రాటర్నిటీ. ఫ్రాటర్నిటీ అనేది లేకపోతే మనందరం అన్నదమ్ములము అనేటువంటి భావన లేకపోతే నువ్వు ఫ్రీడమ్ ఇచ్చినా, లిబర్టీ ఇచ్చినా అది లాభం లేదండి. ఇప్పుడు అంటరాంతరం ఇంకా ఉన్నట్టే, అన్ని కులాల్లో ఉన్నది, అన్ని మతాల్లో ఉన్నది. ఇటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఫ్రాటర్నిటీ అనే పదాన్ని ఒకటి చొప్పించడానికి కోసం ఆయన విశ్వ ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా రాజ్యాన్ని ఆచి తూచి మనకిచ్చి మనకు పరిపాలించడం నాయనాన్ని మనకి ఇస్తే ఈ బేసిక్ స్ట్రక్చర్, మన ఫండమెంటల్ రైట్స్ కానివ్వండి, లేకపోతే ప్రియాంబుల్ కానివ్వండి, మనకు ఉన్నటువంటి జ్యుడిషియరీ అయితే జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, ఈ 3 ఉన్నాయో దాకా ఈ 3టికి సంబంధించి కానీ ఎవరి హద్దులు వాళ్ళకు ఉన్నాయి. వీటిని మార్చకుండా మీరు రాజ్యాంగాన్ని మార్చుకోండి. ఆమె ఇందిరాగాంధీ ఏమంటుంది, నాకు ఈ కేశవానంద భారతి కేసు లేకపోతే ఈయన గోలక్నాథ్ కేసు దీనివల్ల ప్రాపర్టీకి సంబంధించిన కేసులు ఇవి, కాబట్టి నాకు దీనిలో రాజ్యాంగాన్ని సవరించి దీనిలో అయితే స్టేట్మెంట్ అయితే దీనివల్ల అయితే రాజ్యాంగాన్ని సవరించొద్దు అని మీరు చెప్తున్నారు. నేను సవరించకపోతే పేద ప్రజలకు సహాయం చేయలేను. నేను పేద ప్రజలకు సంబంధం లేదు. ఆ భూమి గుంజుకోవాలంట, పేద ప్రజలకు ఇవ్వాలంట, ఇల్లు కట్టాలంటే నాకు ఈ యాక్ట్ కావాలి. ఈ యాక్ట్ మన సుప్రీంకోర్టు అడ్డుకుంటుంది కాబట్టి పార్లమెంట్లో నేను మళ్ళీ ఒక చట్టం చేయాలి. పార్లమెంట్లో చట్టం చేయడానికి నాకు అధికారాలు కావాలి. ఈ అధికారం తీసుకొని ఇంకేదైనా చేయాలన్నటువంటి ఆలోచన ఈ 2 కేసులను ముడిపెట్టిన ప్రధాన. తర్వాత కేశవానంద భారతి కేసులో చాలా 7 మంది అతెవరు ఉంటే 6 మంది వ్యతిరేకంగా ఉన్నారు. ఇవన్నీ వచ్చినాయి. వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు హక్కు ఉండాలి. నీకు హక్కు లేదమ్మా అని జ్యుడిషియరీ అన్నారు. ప్రివ్యూ ప్రాసెస్ రాజ్యభవనాలు రద్దు చేసినప్పుడు దానికి సంబంధించి కానీ, గోలక్నాథ్ కేసులో కానివ్వండి,
మిగతా ఎన్ని కేసులు అక్కడ ఉన్నటువంటి ఒక జిల్లా మన రాష్ట్రానికి సంబంధించిన పాపం బ్రహ్మానంద రెడ్డి ఆయన హోంమంత్రి ఉండే, తర్వాత రఘురామయ్య ఆయన పార్లమెంటరీ అఫైర్ మినిస్టర్ ఉండే. ఆయన పార్లమెంటరీ అఫైర్ మినిస్టర్ పెట్టి స్పీకర్ దగ్గరికి వెళ్తాడు. స్పీకర్ దగ్గరికి పోయి అయితే మిశ్రా బాంబ్ బ్లాస్ట్లో చనిపోయినాడు. ఆయన రైల్వే మినిస్టర్ ఉండే. ఆ మిశ్రాకు వ్యతిరేకంగా ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ పెడితే మా అందరం బదనామైపోతాం, కాబట్టి స్పీకర్ చెప్పండి ఆ మిశ్రా కమిటీ రద్దు చేయమనండి, తీసివేయండి. ఆయన పాపం జిల్లాని చాలా మంచివాడు కాబట్టి ఆయన నేను తీయాలంటే చివరికి నువ్వన్నా ఉండాలి, లేకపోతే నేను ఉండాలి. చిన్న పిల్లలు కొట్లాడుకుంటారు కదా, నువ్వు ఉంటావు లేకపోతే నేను ఉండాలని అట్లా కొట్లాడుకొని చివరికి అది లేకుండా చేసి పెట్టారు. ఇది ఒక చిన్న చిన్న విషయాలు. ఈవెన్ ఎమర్జెన్సీ అప్పుడు ప్రమాదాలు కూడా చెప్పలేదు ఆమె. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ కేసులో ఎప్పుడైతే తీర్పు వచ్చిందో మరి ఆమె మళ్ళీ నిలబడరాదు, తర్వాత కరప్ట్ ఛార్జెస్ ఉన్నాయి, జైలుకు పోయేటువంటి అవకాశం ఉంది, అందుకోసం నేను ఏం చేయాలని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఆ దురాలోచన పొరపాటు కోర్టు స్పష్టంగా చెప్పింది. నువ్వు అధికారిలో యశ్పాల్ కపూర్ అని యశ్పాల్ కపూర్ను వాడుకున్న ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో డబ్బులు పంచిపించినాం, బట్టలు పంచిపించినాం. అంతేకాకుండా రిలీజియస్ సింబల్ కవ్ అండ్ కాఫ్ ఏదైతే ఉందో అది కూడా తప్పదు. ఆ సింబల్తో నువ్వు కొట్టాను ఎలక్షన్లో. ఇవన్నీ కూడా చాలా దీంతో పాటు ఎన్నో పెట్టి కరప్ట్ ఛార్జెస్ కూడా ఆమె చెప్పడం జరిగింది. ఇక దీని తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసి ఎవరు తెలియకుండా ఆందోళనలో కూడా పనిచేసింది. తర్వాత రాజ్యాంగాన్ని ఇవన్నీ సవరించేటప్పుడు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అరే జైల్లో ఉన్న ఒక వాజ్పేయి, అద్వానీ గారు వీళ్ళు జైల్లో ఉంటే ఏమవుతుందా, ఒక 10 మంది రాజ్యసభ సభ్యులు, 20 మంది లోక్సభ సభ్యులు, వీళ్ళతో మొత్తం రాజ్యాంగంతో మా దగ్గర బొచ్చడంతో ఓ అంటే అంటున్నారు లోక్సభలో, రాజ్యసభలో మా సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు, కాబట్టి మేము పాస్ చేసుకుంటాం అని రాజ్యాంగ సవరణ మొదలుపెట్టిన. రాజ్యాంగ సవరణ ఎట్లా మొదలుపెట్టిందంటే, ఫస్ట్ మొట్టమొదలు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంది కదా, ఆ యాక్ట్లోనే మరి 123, 6 ఏదో చాలా ఉన్నాయి అందులో సెక్షన్స్. అందులో కరప్ట్ ప్రాక్టీసెస్ అవినీతి పాల్పడడానికి సంబంధించి అందులో సవరణ చేసినారు. యాక్ట్ 40 of 1975 తీసుకొచ్చినారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ను సవరించి ఆమె ఎన్నికల్లో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిందో అప్పుడు చేసినటువంటి తప్పులను కూడా లెక్క చేయకుండా ఉండడానికి కోసం అప్పటి నుంచి వర్తించే విధంగా ఈ చట్టం చేసి అంతవరకు ఎక్స్టెండ్ చేసింది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అమెండ్ చేసి పడేసాను. అందులో ఏమనంటారు, ఆవులాగా గుర్తు ఉంటుందా, అది మన పూజ చేసు దానికి బొట్టు పెట్టచ్చు, కానీ ఎప్పుడైతే ఎలక్షన్ సింబల్ ఎలక్షన్ కమిషన్ ఇస్తుందో అది సింబలే ఇక అంతే, దాంట్లో చర్చించడానికి వీలేదని ఒక అమెండ్మెంట్ చేసి పడేసాను. ఈ యశ్పాల్ కపూర్ ఏవైతే అవినీతి కార్యక్రమాలు చేసినాడో ఆయన చేసిన ప్రతి పని, ఎంతమంది దమ్ చేసిండు, ఎన్ని ఇది పంచిండు అది పంచిండు, పంచినప్పుడు ఆయన అధికారం ఉండేనా లేదా, ఈమెకు తెలుసా తెలియదు, అన్ని ఒక చివరిసినాడు. నేను అనుకుంటా 2-3 వేల పేజీల జడ్జిమెంట్, అది 2-3 వేల పేజీలు ఉంటుంది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో. ఎట్లా చేసిండు, ఏమేం చేసిండు, ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళు మొత్తానికి అమ్మ నీకేం లేదు, నువ్వు ఏం లేదు, పరిగిపోతావు, నువ్వు ఇందులో నీ తప్పేం లేదన్న పద్ధతిలో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ను రిట్రాస్పెక్ట్గా అమలు చేసి పెట్టారు. అదొక చట్టం. దాని తర్వాత మళ్ళీ ఏం చేసింది, ఇందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ రాజ్యాంగ సవరణ 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఉంది కదా, 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో నేను 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో మొదలు మనం అనుకుంటున్నాం కదా, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మారకుంటే మీరు ఏదైనా చేసుకోండి. కేశవానంద భారత్ కేసు కానివ్వండి, లేకపోతే ఇటు ఉన్నటువంటి గోలక్నాథ్ కేసు కానివ్వండి, చాలా స్పష్టంగా చెప్పింది. ఆయన ఏమంటుంది, ఈ 368 ఆర్టికల్ 368 ప్రకారంగా దీన్ని పార్లమెంటులో ఇటువంటి చట్టం తీయడానికి వీల్లేదు, పార్లమెంటు చట్టం తీయడానికి వీల్లేదు, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ భంగం వాటిల్లి విధంగా నువ్వు చట్టం తీయడానికి వీల్లేదని అందులో ఉంది. దాన్ని అమెండ్ చేసే ప్రయత్నం చేద్దామని. అంతేకాకుండా మొదలు ఈ యొక్క మరి 42 అమెండ్మెంట్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, దాని ద్వారా ఫండమెంటల్ రైట్స్ కానివ్వండి, మనకైతే ప్రాథమిక హక్కులతో పాటు ప్రియాంబుల్ రాజ్యాంగ పీఠిక, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు ఆదేశిస్తుంటాయి రాజ్యాంగం మనం ఏం చేయాలి, కులం పోవాలంటే ఎట్లా, వివాహానికి సంబంధించి కానివ్వండి, కులాంతర వివాహాలకు సంబంధించి కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఎన్ని విషయాలు మీరు చేయాలో అవి ఆదేశిస్తాయి ఆదేశిక సూత్రాలు.
దాని తర్వాత మన ఫండమెంటల్స్ ప్రాథమిక హక్కులు ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాథమిక హక్కు ఉంది. ఆ హక్కును హరించలేదు. మొత్తం ఈ ఎమర్జెన్సీలో పత్రికలకు సంఖ్యలు వేసి మొత్తం యావత్ భారతదేశాన్ని కారాగారంగా మార్చేటువంటి పరిస్థితులను కల్పించిన సంగతి మీకు తెలుసు, వ్యక్తిగత హక్కులు హరించడం వల్ల. అయితే ఆమె ఏం చేసింది, ఈ 42 అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంబుల్ చేసింది. ఆ రాజ్యాంగంలో అది ఏందా, నేను మొత్తం రాజ్యాంగం మొట్టమొదలు మన పేజీ తీయంగానే ప్రియాంబుల్ ఉంటుంది, రాజ్యాంగ పీఠిక. ఆ పీఠికను మార్చిపడేస్తా అని చెప్పి పీఠికను మార్చిపడేసింది. అందులో ఏమిటంటే సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని ఉంది. అందులో దాన్ని ఏమని మార్చింది, ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని పెట్టింది. ఇది పెడితే ఏమొచ్చిందో తెలియదు, మనకి ఏం రాలే, ఒక కసి అనమాట. నేను చేస్తాను, నేను బరాబర్ చేసి పెడతాను, నువ్వు అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కానీ ప్రియాంబుల్ నేను అమెండ్ చేస్తాను, దాని ద్వారా మిగతా అన్ని ఫండమెంటల్ రైట్స్ అన్ని అమెండ్ చేయడం కోసం ప్రియాంబుల్ అమెండ్ చేసి తర్వాత కింద ఒకటే పదం మళ్ళీ యూనిటీ ఆఫ్ నేషన్, దాన్ని మార్చింది ఏంటంటే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ మార్చిపడేసింది ప్రియాంబుల్. ఈ ప్రియాంబుల్లో సెక్యులర్ అనే పదాన్ని మీరు ఇంట్రడ్యూస్ చేసింది. ఈ సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగములో కూడా ప్రియాంబుల్లో పెడదామని ఆలోచన వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరే అంటే ఈమె తండ్రి నెహ్రూ గారు వ్యతిరేకించారు. అంతేకాకుండా అంబేద్కర్ గారు వ్యతిరేకించారు. నువ్వు సెక్యులర్ అనే పదం వాడద్దు, సెక్యులర్ అనే పదాన్ని ప్రపంచంలో నిర్వచనాలు చూసినట్టయితే ఈ సెక్యులర్ పదం అసలు మనకి ఎక్కడుంది? ఈ భారతదేశంలో వందల వేల సంవత్సరాల చరిత్ర మీరు చూసినట్టయితే రాజు వ్యతిరేకం కానీ ప్రజల్లో వ్యతిరేకంగా సంక్షోభం వచ్చినప్పుడు మళ్ళీ చర్చల ద్వారా పరిష్కారం చేసుకున్నారు. అన్ని కులాలు మతాలన్నీ ఎవరికి లేదు, ప్రపంచంలో లేని ఉన్న కులాలను ఇక్కడికి వచ్చినాయి, ఉన్న మతాలను వచ్చినాయి, వాళ్ళందరినీ స్వీకరించేటువంటి మరి ఆ యొక్క సౌహృద్భావన మన భారత ప్రజలకు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ వేల సంవత్సరాలకు మొత్తం యావత్ ప్రపంచంలో ఎక్కడా లేదు, కేవలం భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ పరిడవిల్లిందంటే ఈ భారతదేశ సంస్కృతి పరంపర మాత్రమే. అంబేద్కర్ గారు కూడా చివరికి ఆయన బౌద్ధ మతం తీసుకున్నప్పుడు కూడా నేను భారతదేశ సంస్కృతి పరంపరను దాటిపోలేను అన్నాను. ఆ అంబేద్కర్ గారి మాటలను చూసిన బుద్ధి తెచ్చుకోవాలి కదా అని అంబేద్కర్ గారు వద్దన్నారు సెక్యులరిజం పదం అనేది ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదని. అదేవిధంగా నెహ్రూ గారు వద్దన్నా కూడా సెక్యులరిజం అనే పదం పెట్టింది. అసలు సెక్యులరిజం అనే పదం ఎక్కడ వచ్చింది? దీన్ని హూ కాయిన్డ్ దిస్ పర్టికులర్ వర్డ్ ఆఫ్ సెక్యులరిజం? జార్జ్ జాకబ్ హోలియోక్ అని ఆయన బ్రిటిష్ ఆయన ప్రొఫెసర్. ఆయన 1851లో ఈ పదం పెట్టాడు. ఆయనకు అర్థం కాక ఈ ఎంత మతం ఉంది, మతమే రాజ్యం చేస్తూ ఉంటుంది, ఈ దేశంలో మతం పెట్టి రాజ్యం చేస్తుంది, కథ అయింది తప్పిది. మతానికి ప్రజలకు మన చట్టానికి వేరుండాలంటే సెక్యులర్ అనే పదం ఉండాలని అప్పుడు అనుకున్నారు అక్కడ పరిస్థితులు. మన భారతదేశంలో మతం ఎవరు పరిపాలన చేయలేదు. ఒకవేళ మతమే పరిపాలన చేసినట్టుంటే భారతదేశం రెండుగా విడిపోయినప్పుడు పాకిస్తాన్ మత ప్రాతిపదిక మీద పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశం అయినప్పుడు మరి హిందూ దేశం ఎందుకు కాలేదు భారతదేశంలో? అప్పు చేసినారా? మాకు హిందూ దేశం కావాలన్నారా? కొంతమంది అక్కడక్కడ అంటే అంటారు. అత్యధిక సంఖ్య ఉన్న భారతదేశ ప్రజలు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ సంస్కృతి పరంపరలో ఈ ప్రజాస్వామ్యం అనేది మరి అణువునా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం ఇక్కడ మళ్ళీ భారతదేశం ఒక సెక్యులర్ కాకుండా సర్వధర్మ సమభావన అనేటువంటి ఒక సంస్కృతిలో ఉన్నటువంటి మౌలిక విలువనే మళ్ళీ నిలిచింది. అందరిని కలుపుకొని మనం ఉన్నాం. దీనిలో నువ్వెందుకు అలా తీసుకొచ్చి పెడతావు సెక్యులరిజం అనే పదాన్ని? ఎందుకు తెచ్చి పెడతామంటే సెక్యులరిజం అంటే ఇదంతా ఒక హిందువులదే కాదు మిగతా ముస్లింలది క్రిస్టియన్లది చెప్పడానికి. ఎవడన్నాడు హిందువులని? ఇక్కడ హిందువులు అంటే భారతదేశం హిందూ దేశం అయిపోతుంది కదా. లేని విషయాన్ని చెప్పి మిగతా వాళ్ళకు ఒక అభద్రతాభావాన్ని కల్పించి తనకు తాను ఓట్లు కానీ తనకు తాను సమర్థించుకోవడానికి చేసినటువంటి ప్లాన్. ఈ మెయిన్ దీనిలో ఇది 42 అమెండ్మెంట్. 42 అమెండ్మెంట్ దీని ఒక మినీ కాన్స్టిట్యూషన్ అంశం. దీనిగా భారత రాజ్యాంగం ఎంతున్నది ఇది అంటున్నది. దానిలో చర్చ అనేది నేను చూసినా అసలు కాన్స్టిట్యూషన్ దానికి ఇప్పుడు ఇంతకుముందు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతే 1000 పేజీలు ఉందో ఈ 42 అమెండ్మెంట్కి సంబంధించి కూడా 1000 పేజీలు ఇవన్నీ చదివే ఓపిక ఉండదు ఈ కాలంలో. ఈ 1000 పేజీలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ చట్టాలు ఇంటర్ప్రిట్ చేసినారు ఇందులో. కాబట్టి మన యువతకు చాలా అవసరం. ఈ భారతదేశాన్ని ముందు తీసుకుపోవాలంటే ఈ ఎమర్జెన్సీ ఫలితంగా వచ్చినటువంటి చట్టాలన్నీ కూడా చదువుకున్నట్టయితే మంచి పరిజ్ఞానం వచ్చేటువంటి అవకాశం. దీని తర్వాత ఇంకోటి మొదలుపెట్టింది ఏంటంటే 368 దాని కూడా పార్లమెంటుకి అధికారం ఉందని చెప్పడానికి. ఇప్పుడు 3 ఎమర్జెన్సీ ఉన్నా కూడా చివరికి వచ్చినటువంటి ఎమర్జెన్సీ
ఆ మొదటి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన పాపం సర్వపల్లి రాధాకృష్ణ చైనీస్ వారు వచ్చినప్పుడు అదొక 7 మాసాలు ఉంటాయి. దాని తర్వాత చూసినటువంటి ఎమర్జెన్సీని మన గిరి గారు చేసిన అదొక 6 మాసాలు ఉంటాయి, ఏది చైనీస్ వారు వచ్చినప్పుడు. 3వ ఎమర్జెన్సీ ఫఖరుద్దీన్ అలీ అహ్మద్ గారు, ఆయన 77 దాకా ఈ ఎమర్జెన్సీ ఉండే. అసలు ఈ ఎమర్జెన్సీ రావడానికి కారణం ఏంటంటే జ్యుడిషియరీ తర్వాత ఎగ్జిక్యూటివ్ మధ్యన ఉన్నటువంటి టసర్, పార్లమెంటుకు తర్వాత జ్యుడిషియరీకి మధ్య ఉన్నటువంటి ఫైట్ వచ్చిందో, ఈ ఫైట్ కూడా మంచి కోసం వచ్చింది. మనకి ఇచ్చినట్టు పెద్దలు ఇచ్చిన రాజ్యాంగాన్ని ముందు సరిగా తీసుకుపోవాలంటే ఫైట్ తప్పదు. మరి జడ్జెస్ చెప్పాల్సిన అవసరం వచ్చేది. ఆ జ్యుడిషియరీ లేకపోతే ఏముంటుండే భారతదేశం? ఇందిరాగాంధీకి ఆమె ఏం చెప్తుంది అయినట్టయితే మొత్తం ఈ దేశం ఎట్టుపోయేది. అందుకోసం మళ్ళీ ఏం చేసింది ఆమె, కాన్స్టిట్యూషన్ 39th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పెట్టింది, రాజ్యాంగం సవరించాలి. ఎందుకు సవరించాలమ్మా అంటే, ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, స్పీకర్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఏదైతే రాజకీయంగా వీళ్ళపైన ఏదైనా కేసులు వస్తే, వాళ్ళ ఎన్నికలు చెల్లదని కానీ ఇంకేదైనా వస్తే కోర్టులకు అధికారం లేదు. పార్లమెంట్లోనే ఒక కమిటీ వేసాట, ఆ పార్లమెంట్ కమిటీ వస్తే నిర్ణయం చేయాలి. అంటే మన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అసెంబ్లీలో ఏమైనా గడబడి చేస్తే ఎవరైనా చేస్తే మళ్ళీ అసెంబ్లీ కమిటీ ముందుకే రావనట్టు, ఇక కోర్టు పోయడానికి వీళ్ళది, ఎలక్షన్ డిస్క్వాలిఫికేషన్ లేదు. ఇది ఉన్నది, ఇది వేరే కొన్ని దేశాలు, అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో, ఇంగ్లాండ్ ఉన్న అక్కడ పద్ధతి వేరు. ఈ కానూన్ అంతా వీళ్ళు తీసుకొస్తారు ముందు, జడ్జి ముందు. ఇక్కడ దేశం ఉన్నాయి కదా, మిగతా ప్రపంచ దేశాలలో ఉన్నాయి కదా, అక్కడ దేశ పరిస్థితి వేరు, ఈ పరిస్థితి వేరు. ఇక్కడ చేస్తే ఎట్లా లేదు, ఈ 3 చేయాలి. 3 చేయడానికి దురుద్దేశం ఏంది? ఈ 3 ఆమె వస్తుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, స్పీకర్ అని చెప్తుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ ఈమె కూడా ఉండదు కదా, ఈమె ఎన్నికలు చెల్లదని చెప్పింది కదా ఆమె అక్కడ కోర్టులో, అలహాబాద్ హైకోర్టులో చెప్తే ఏం చేస్తే ఒక్కటి మళ్ళీ పెట్టింది. ఇప్పుడు పార్లమెంట్లో అమెండ్ చేద్దాం, రాష్ట్రపతి ఆమోదం అయిన తర్వాత చట్టం అవుతుంది, ఈ చట్టాన్ని అక్కడి నుంచి వర్తింపజేద్దాం. అలహాబాద్ తీర్పు రాజనారాయణ మనకు ఉపయోగించడానికి కోసం రాజనారాయణ అనేది గెలిచిండో ఆ ఎన్నికల దగ్గర కూడా అప్పటి నుంచి దీన్ని అమలు చేద్దాం అని పెట్టింది. రిట్రాస్పెక్టివ్గా పెడితే ఏం చేస్తారు పెద్ద మనుషులు అందరు పాపం. ఇప్పుడు ఈమెకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, దాదాపు 90 ఏళ్ళు పడ్డ ముఖ్యులు అందరూ, బాగా అనుభవం ఉన్న వాళ్ళు, ఎప్పుడు చచ్చిపోతాం అన్నట్టు ఉన్న వాళ్ళు కొంతమంది, వీళ్ళందరూ కూర్చున్నారు. కూర్చొని ఇది ఎక్కడ న్యాయమే? ఆమెకి ఎందుకు ఇంకా అయిపోయింది కదా, మన పని అయిపోయింది, ఇప్పుడు చేసే జైల్లో పెట్టబట్టే అన్ని చేస్తున్నది, అమెండ్మెంట్ కూడా చేస్తున్నది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చేసి ఆమె ఎలక్షన్ ఏజెంట్ యశ్పాల్ కపూర్ ఉన్నాడు, యశ్పాల్ కపూర్ చేసిన తప్పులు కానివ్వండి, ఆ లాగాదూడ సింబల్ ఆ చర్చ కానివ్వండి, అవన్నీ ఏమి లేకుండా తీసుకుంది కదా, అమలు చేసుకుంది కదా. మళ్ళీ ఇంకా ఇది ఈ చట్టం ఎందుకు పార్లమెంట్ ఎందుకు చేయాలి? పార్లమెంట్ దగ్గర ఇదివరకే కేశవానంద భారతి కేసు కానీ తర్వాత గోరఖనాథ్ కేసు ఉంది, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దాన్ని మార్చడానికి వీల్లేదని వాళ్ళు చెప్పినారు. దాంతో మనం ఫైట్ చేస్తున్నాం బాగా. మళ్ళీ కాన్స్టిట్యూషన్ మీద నిలబడుతుంది, కనీసం ఇప్పుడు కానీ క్షమించాలి. ఆయన ఆల్రెడీ దాంట్లో వస్తుంది కదా. అంటే ఒక ఆయన లేచినట్టు బాయి మహావీర్ అని పెద్ద మనిషి, ఆయన బాయి మహావీర్ గారు లేచినట్టు అని మీకు తెలియదు, ఆయన మీ పెద్ద మనుషులే కాదు. నేను ఒక విషయం చెప్తా. ఒక ఆయన అత్త భారతదేశంలో ఉండట, వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడును బిడ్డ ఫారెన్లో ఉంటుంది. అయితే అత్త పాప ఏదో విత్రాలు ఎవరు చూడడానికి వచ్చి చుట్టాలను చూడడానికి ఇక్కడికి వచ్చింది, అని ఇక్కడికి వచ్చి ఇక్కడ చచ్చిపోయింది. చచ్చిపోయాక టెలిగ్రామ్ ఇచ్చిండు అల్లునికి. ఏమని ఇచ్చిండు? మీ అత్త చచ్చిపోయిందా, ఈమెను దహనం చేయన్నా లేకపోతే నేను పూడ్చిపెట్టానా? టెలిగ్రామ్ చేయని మళ్ళీ టెలిగ్రామ్ పంపించిండు ఆయన అల్లుడు. ఏమైనా డోంట్ టేక్ ఎనీ ఛాన్స్, 2 చేయండి అన్నాడు ఆయన. దహనం చేయండి, దహనం చేయండి. ఆయనకెంత కోపం అత్త మీద పాపం. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు నాకు ఇట్లా కావాలంటది, మన రాజ్యాంగాన్ని సవరణ చేయాలంటది, ఛాన్స్ తీసుకోవద్దు. మళ్ళీ అల్లెవడో అడ్వకేట్ తెలిసిన వీళ్ళు అడ్వకేట్ బాగా పాడైన వీళ్ళు ఎవడో వచ్చి మళ్ళీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఇది ఉన్నదంటే మళ్ళీ నాకు అయితే శిక్ష పడితే మళ్ళీ నాకైతే ఏం కావాలి? మళ్ళీ పార్లమెంట్ కూడా అమెండ్ చేసి పడేదా? ఇంత చీప్ చిల్లర రాజకీయం కూడా ఆ స్టేజ్లో ఉందని మనం అనుకోలేము. ఇది పిల్లలకు తెలవాల్సినటువంటి అవసరం. లా పుస్తకం చదువుతుంటారు లా స్టూడెంట్స్ కూడా ఒక క్లాస్ పెట్టాలి. నేనేమంటా అంటే లా కాలేజీలో నేను ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఆల్ ది ప్రిన్సిపల్స్, యూ మస్ట్ హ్యావ్ దిస్. ఇదేదో పార్టీ కోసమనో ఇందిరాగాంధీ వ్యతిరేకంగానో లేకపోతే బీజేపీకి అనుకూలమనో కాదు. ఇందులో వచ్చినటువంటి అధికారులు కానివ్వండి, లీగల్ నాలెడ్జ్ ఎంత ఉందో మనం యూ మస్ట్ షేర్, దే మస్ట్ షేర్ విత్ ఆల్ ది స్టూడెంట్స్, ఆల్ దిస్ ఫ్యాకల్టీ.
ఇటువంటి చేయాల్సినటువంటి అవసరం ఉండేది. మరి ఈ పద్ధతిలో మన మీద ఇంత దారుణమైనటువంటి సంఘటనలు ఆనాడు ఎమర్జెన్సీలో జరిగినాయి. మీరు దీని నుంచి మనం ముఖ్యంగా పార్టీకి సంబంధించి ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ తప్ప ఒక ప్రత్యామ్నాయమే కాదు, భారతదేశాన్ని పరిపాలించడమే కాకుండా సరైనటువంటి ప్రభుత్వం ఇవ్వడంతో పాటు భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా మరొకసారి భారతదేశం విశ్వగురువు అనిపించుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అందరూ కూడా ప్రపంచం అంతా భారతదేశం వైపు చూడాలి. మరి ఈ విధంగా మనం అనుకున్నప్పుడు ఒక్కసారి మనం గతంలోకి పోతే మన నాయకులు ఏ విధంగా ఆలోచిస్తారంటే మనం కూడా ఓసారి ఊహించాం. ఈ అత్యవసర పరిస్థితి రాకముందే 3 మాసాల ముందే, అత్యవసర పరిస్థితి రాకముందు 3 మాసాల ముందు పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ రీసెర్చ్ సెంటర్ ఢిల్లీలో మన నాయకులందరూ కూర్చున్నారు. అర్థంతో పాటు మిగతా నాయకులందరూ కూర్చొని ఏమంటారంటే అత్యవసర పరిస్థితి తప్పకుండా వస్తుందంటారు. అప్పుడే ఇవాల్యుయేట్ చేసిన వాళ్ళు. మనకేదో రాగానే సడన్గా వచ్చింది, సడన్గా జైలు పంపింది కాదు. ఈ పరిణామ క్రమాన్ని అంతా కూడా వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకి అనిపించింది. అంతేకాకుండా బంగ్లాదేశ్ అయితే లిబరేట్ అయిన తర్వాత అప్పుడైతే ఎమర్జెన్సీ మనం ఇంపోజ్ చేస్తాం, అది ఇంకా 77 దాకా ఉండింది, అది కంటిన్యూ అవుతుంది. అది ఆ ఎమర్జెన్సీ కంటిన్యూ అవుతున్నప్పుడే దానివల్ల మన దాంట్లో ఎన్నో రెస్ట్రిక్షన్స్, జార్జ్ ఫర్నాండెస్ ఆయన చేసినటువంటి ఎడ్యుకేషన్స్ కానివ్వండి, రైల్వే ఎంప్లాయీస్ పెట్టడం, వాళ్ళందరూ ఇళ్ళ దగ్గర బయటికి వేయడం, అసలు ప్రతిరోజు ఫైరింగ్, ప్రతిరోజు అరెస్టు, ప్రతిరోజు అటువంటి బీభత్సమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. బికాస్ ఆఫ్ ది ఎమర్జెన్సీ విచ్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, దట్ ఈస్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ థింగ్, నాట్ ఇంటర్నల్ అగ్రెషన్. ఇటువంటి పరిస్థితులలో అప్పుడు మన వాళ్ళు డ్రాప్ చేసి గవర్నమెంట్ను డిమాండ్ చేస్తారు, మొదలు ఎక్స్టర్నల్ ఏది ఎమర్జెన్సీ ఉందో దాన్ని ఎత్తివేయండి. మీరు ఎత్తివేయకపోయినా కూడా మీరు ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టండి. ప్రెసిడెంట్ రూల్ అయితే మనం 6 మాసాల తర్వాత మళ్ళీ పార్లమెంటు మనం తీసుకోవాలి, పార్లమెంట్ రూల్ పెట్టి పార్లమెంట్ చేస్తేనే మళ్ళీ దాన్ని ప్రెసిడెంట్ రూల్ ఎక్స్టెండ్ చేయాలి. ఆ విధంగా మీరు ఎమర్జెన్సీని అయితే ఆర్టికల్ మీరు ఉపయోగించినారో ఇది కూడా మీరు ఒకవేళ మరి 352 ఉపయోగించదలుచుకుంటే మళ్ళీ మీరు 6 నెలల తర్వాత పార్లమెంటుకు పోవాలి. రెండవది మీదే ఇంటర్నల్ ఎమర్జెన్సీలో ఉన్నటువంటి అయితే రూల్స్ ఉన్నాయో, మిసా కింద ఉన్నటువంటి రూల్స్, మిసా కింద ఉన్నటువంటి అధికారులు అందులో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఎట్లా ఉన్నాయంటే నానాభీవసం చేసి భారతదేశ పౌరులకు ఇప్పుడు మీరు ఎమర్జెన్సీ పెడతారా ఏమోదో తెలియదు, కానీ ఇది చాలా అన్యాయంగా ఉన్నాయి, వీటన్నిటిని మీరు లిబరేట్ చేయాలని అప్పుడే మన వాళ్ళు దీన్ దయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డిస్కస్ చేసినారు. అంటే మన పెద్దలు, మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఆలోచించుకోవాలి, మన పెద్దలు మన మంచి డైరెక్షన్ ఇవ్వడానికి కోసం ఉన్నారు అక్కడ. మనకు లాంటి ఉన్నటువంటి పెద్దలు మరెక్కడ లేరు, ఏ పార్టీకి లేరు. ఏ పార్టీకి ఎక్కడ ఉంటుంది, ఏ పార్టీ ఎవరు మనం తెలియదు వాళ్ళు అటువంటి పరిస్థితులు. నాకైతే చాలా ఇబ్బంది కలుగుతుంది ఓసారి పోయినప్పుడు, దానిలోకి నేను పోను. ఇబ్బంది అంటే నేను వస్తున్నారు కానీ ఇబ్బంది కాదు, డెఫినెట్లీ మన అందరిని ఆహ్వానించాలి. మన మిగతా పార్టీల వారిని ఆలోచించి స్నాతులైనటువంటి వాళ్ళందరినీ కూడా మనం తీసుకోవాలి. మనం తీసుకోకపోతే లాభం లేదు, ఒక మనమే ఉండాలంటే లాభం లేదు. పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ చాలా స్పష్టంగా క్యాలికట్లో అని చెప్పినాడు, మాకు ఆదేశం ఇచ్చినాడు. ఏం ఆదేశం ఇచ్చినారంటే అన్టచబిలిటీ, అంటరానితనం ఎంత శిక్షార్హమో, రాజకీయ అంటరానితనం కూడా అంత శిక్షార్హము. కాబట్టి మిగతా పార్టీ వాళ్ళు మనం కించపరచడం కానీ అయ్యో తీసుకుందామా మన వద్ద అనేది కాదు. ఒకసారి అందరూ మన వాళ్ళే, అందరూ వచ్చిన తర్వాత అందరూ కలిసి మెలిసి ఒక చక్కటి వాతావరణాన్ని ఈ భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి, పరమ వైభవ స్థితికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడానికి మనం ఆలోచించాలి. మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి రాజ్యాంగం ఎమర్జెన్సీకి దారితీసినటువంటి ఉద్యమాలు, ఆ ఉద్యమాలను మనం ఆలోచించుకోవాలి. నాగరావు మాట్లాడతారు, మేము ఎడ్ల బండి తీసిన ఆనాడు మొత్తం కలెక్టర్ సంతకం చేసినట్టు, ఇటువంటి తీసిన పాపం ఎడ్ల బండ్లు తీయడం కానీ కట్టడం కానీ తరుణాలు కానీ పని చేస్తాం. ఇవన్నీ ఒక చిన్న విషయమైనా కూడా దాన్ని నిరంతరంగా దాన్ని తీసుకొని ముందుకు పోయి హ్యావ్ టు టేక్ ఇట్ టు లాజికల్ కన్క్లూషన్. ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చినట్టయితే మన పార్టీ ముందుకు వస్తుంది, ప్రజలకు సహాయం చేసిన వాళ్ళు అవుతాం.